తెలంగాణలో నడుస్తున్నటువంటి బుల్డోజర్ రాజ్యపై స్పందించండి అని చెప్పేసి రాహుల్ గాంధీని కోరినరు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంటుంది, యూపీ లాంటి ఏరియాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది, పేదలను బడుగుల్ని బలహీనుల్ని వేధిస్తోంది ఈ బుల్డోజర్ రాజ్యం అనేటువంటిది అయితే ఇక రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అయితే ఆరోపిస్తుంటారు. ఇక దాన్ని బేస్ చేసుకొని ఇక తెలంగాణలో కూడా అట్లాంటి బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని చెప్పేసి హరీష్ రావు రాహుల్ గాంధీకి అయితే ఇక లేఖ అయితే రాసిండ్రంట. ఇక తను ఆరోపిస్తున్నాడు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, దుర్మార్గ దుష్టపాలన సాగిస్తున్నారు అని ఆరోపించిండ్రంట. ఇక మీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారింది. అది తెలంగాణలో పౌర హక్కుల్ని నిరంతరం ధిక్కరిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వాన్ని న్యాయాన్ని బుల్డోజర్ కింద తొరికి అణిచివేస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని కూడా ఈయన ఆరోపించిండ్రంట. ఇట్లా మానవత్వం లేకుండా ఈ బుల్డోజర్ రాజ్యాన్ని అయితే నడిపిస్తున్నారు, పేదోళ్లను అనవదొక్కుతున్నారు అన్నటువంటి కామెంట్లు, హార్ష్ కామెంట్లు కూడా హరీష్ రావు చేస్తూ ఇక రాహుల్ గాంధీకి అయితే చెప్పిండ్రు, మీ సంబంధించినటువంటి పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుందని చెప్పిండ్రు. ఇంకోటి ఏంటంటే ఎఫ్టీఎల్ హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇక ఆనంద్ కన్వెన్షన్లో తనకు వాటాలు ఉన్నాయని ఇక పార్టీకి చెందిన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. దాని మీద బహిరంగ క్షమాపణ చెప్పాలా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇక రాజ్యసభ ఎంపీ అనిల్ చేసినటువంటి కామెంట్ల మీద తను స్పందించిండ్రు. ఇమీడియట్గా దాని మీద బ్యాక్ తీసుకోపోతే ఇక లీగల్గా కూడా పోతాం, క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇంతకీ ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ హరీష్కు వాటా ఉందో లేదో చెప్పలేదని వ్యాఖ్యానించారు. హరీష్ ఈ విషయాన్ని దాస్తున్నారంటే నిప్పు లేనిదే పొజరాదు అనుకోవాలని కూడా నిలదీసి ఇక ఎంపీ అనిల్ కుమార్ మీద అయితే ఫైర్ అయిన అయితే దానికి అనిల్ కుమార్ కూడా రెస్పాండ్ అయ్యిండు. ఇంతకు ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ వాటా ఉందో లేదో చెప్పలేదు, నా మీద లీగల్ నోటీస్ ఇస్తాని భయపెడుతున్నారు తప్ప క్లారిటీ ఇవ్వలేదని కూడా అనిల్ కూడా రెస్పాండ్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇక హరీష్ రావు మాట్లాడుతూ సుందరీకరణ ముఖ్యమా అంటే పేదల జీవితాలు, పేదల ఏమంటారు ఇండ్లను కూలబట్టి ఈ సుందరీకరణ అటువంటిది ఇంపార్టెంటా?